ప్రేమకు అర్థాన్ని చెప్పే రాజకీయ ప్రముఖుల అందమైన ప్రేమ కథలు కథా ప్రాంగణం కోసం ప్రత్యేకం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నాయకుడు. ఒకప్పుడు కాలేజీ రోజుల్లో ప్రేమికుడు. నాగార్జునసాగర్ వెళ్తున్నప్పుడు బోటులో మొదలైన పరిచయం టైటానిక్ను మించిన ప్రేమ కావ్యం. ఇష్టంగా స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ వాళ్ల ప్రేమకు రాయబారం, మధుర జ్ఞాపకాల కావ్యం. ఇక్కడ రేవంత్ ఫస్ట్ తానే ముందు ప్రపోజ్ చేశారు. నో చెప్పడానికి నా దగ్గర కారణం లేదంటారు శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి. తనలోని ముక్కుసూటితనం, నిజాయితీ, వ్యక్తిత్వం నచ్చాయి. ఇప్పటికీ అదే రేవంత్, అదే వ్యక్తిత్వం అంటారు గీతా రేవంత్ రెడ్డి. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. 1992 వీరి వివాహానికి సుముహూర్తం. ప్రజల హృదయాలను నాయకుడిగా, గీతారెడ్డి హృదయాన్ని ప్రేమికుడిగా గెలిచారు. ఎన్ని వసంతాలు మారినా వారి వైవాహిక బంధం నిత్య వసంతమే. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రేమలో నందిని విక్రమార్క. అందమైన ప్రేమ కథ వీరిది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ హిస్టరీ చదువుతున్నప్పుడు అదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం వచ్చిన నందిని పరిచయమయ్యారు. హైదరాబాద్లో స్థిరపడిన ఉత్తరాది సాంప్రదాయ కుటుంబం. తొలిచూపులోనే ఇష్టం, మలిచూపులో ప్రణయం, ఆపై 3 ముళ్లతో పరిణయం. అందమైన జంట. ప్రేమ కావ్యానికి చేవ్రాలు. ఓరుగల్లు ఆడపడుచు. కాలేజీ రోజుల్లో పరిచయం. కొండా మురళి, కొండా సురేఖల ప్రేమ కథలో ఎన్నో మలుపులు. వరంగల్ ఎల్బీ కాలేజీల్లో చదువుకుంటున్న రోజుల్లో వీరి పరిచయం. ప్రేమతో ప్రయాణం కొనసాగింది. పరిచయం ప్రణయానికి దారి తీసింది. ప్రణయం పరిణయంతో ఒక్కటైంది. ఇద్దరి మాట ఒక్కటే, ఇద్దరి బాట ఒక్కటే. మనసులు కలిసిన వేళ చిగురించిన ప్రేమ వివాహ బంధంతో ముడిపడింది. ప్రేమంటే ఇదేరా అన్న అర్థాన్ని విడమర్చి చెప్పింది. ప్రేమ అనే 2 అక్షరాల్లో సృష్టి అనే 2 అక్షరాలు ఉన్నాయి. సృష్టి, ప్రేమ రెండూ సృష్టించబడినవే. పెళ్లితో ముడివేసే ప్రేమ, పెళ్లితో ముడిపడిన ప్రేమ జీవితానికి అర్థాన్ని చెప్తుంది.